జై శ్రీరామ్ స్వామి. స్వామి ఇదే 18వ సర్గలో స్వామి, అప్పుడు గురువు, శని, కుజుడు, శుక్రుడు, రవి తమ తమ ఉచ్చ స్థానములలో సంచరిస్తున్నారు. రవి వెంట బుధుడు తగు దూరంలో నడుస్తున్నాడు అని చెప్పారు స్వామి. ఈ రవి వెంట బుధుడు తగు దూరంలో నడవటం, రవికి దూరంగా బుధుడు ఉన్నప్పుడు ఉత్పాతాలు కలుగుతాయి స్వామి. ఇప్పుడు మనం చెప్పుకునే సునామీలని, లేకపోతే తుఫాన్లని, ఇతరమైనవి వస్తాయి. గురు ప్రభావం వల్ల భూకంపాలు వస్తాయి. కుజ ప్రభావం వల్ల అగ్ని ప్రమాదాలు, పేలుళ్ళు జరుగుతాయి. ఆయా గ్రహాల యొక్క దీనివల్ల ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. రవి బుధుడు ఎప్పుడు దగ్గరగానే సంచరిస్తుంటారు. రవి బుధ శుక్ర గ్రహాలు 3 గ్రహాలు దగ్గరగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ బుధుడికి రవికి ఉండే దూరాన్ని బట్టి అప్పటికి ఆ ప్రపంచంలో ఎటువంటి పరిస్థితి నెలకొని ఉంటుందో వాతావరణ పరంగా అన్నది తెలుస్తుంది మనకి. ఆయా ప్రత్యేకమైన వ్యక్తి జీవితంలో కానీ, అప్పుడు ప్రపంచంలో, లోకంలో ఏం జరుగుతుంది అన్నది కానీ తెలుసుకోవచ్చు అన్నమాట. దాన్ని అర్థమైంది కదా. అందుకని 5 గ్రహాలు ఉచ్చులో ఉన్నాయని చెప్పారు. ఈ 5ట్లో వేటిని చెప్పారు? పంచగ్రహాల్లో కాకుండా ముందు రవి, చంద్రుడు, ఆ తర్వాత కుజ, బుధ, గురులు, శనుల్ని చెప్పారు. చంద్రుడిని స్వస్థానంలో ఉన్నట్టుగా చెప్పారు. అంటే పునర్వసు తార నడుస్తుందంటే చంద్రుడు కర్కాటక లగ్నంలో, రాశిలో ఉన్నాడని అర్థం. పునర్వసు 4వ పాదంలో, 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుందన్నమాట. పునర్వసు 4వ పాదం కాబట్టి చంద్రుడు తన స్వస్థానంలో ఉన్నాడు. ఆ విషయాన్ని చెప్పింది రామాయణం. అదేవిధంగా రవి, కుజుడు, గురుడు, శని, శుక్రుడు, శని వీళ్ళందరూ ఉచ్చ స్థానాలను అలంకరించి ఉన్నారని చెప్పారు. రవికి మేషం ఉచ్చ స్థానము, అలానే కుజునికి మకరం ఉచ్చ స్థానము, తర్వాత గురునికి కర్కాటకం ఉచ్చ స్థానము. అది లగ్నంలోనే కలిసి ఉండి ఉదయించారని చెప్పాం కదా గురుచంద్రులు. లగ్నము, గురువు, చంద్రుడు కలిసి ఉదయించారు అక్కడ. ఓకే, అది కర్కాటకంలో ఉన్నారు వాళ్ళు. గురువుకి అది ఉచ్చ స్థానము. అదేవిధంగా గురువు తర్వాత శుక్రునికి మీనరాశి ఉచ్చస్థానము. తర్వాత శనికి తులారాశి ఉచ్చస్థానం. ఆయా ఉచ్చస్థానాల్లో ఉన్నప్పుడు గ్రహాలు చాలా బలం పొంది ఉంటాయి అన్నమాట. ఉత్తమమైన ఆయా గ్రహాలకి ఏ అవయవాల మీద, ఏ భావనల మీద, ఏ విషయాల మీద ఆధిపత్యం ఉన్నదో అవన్నీ కూడా పుష్టి పొంది ఉంటాయి. ఇది సంగతి. ఇది జ్యోతిష్ శాస్త్రపరమైన విషయం. దాంట్లో చెప్పుకోవడానికి చాలా ఉంటుంది. ఇక్కడ మీరు అడగటం కూడా మీకు పరిచయం లేనప్పుడు అడగలేరు కాబట్టి దాని గురించి అంతకంటే ఎక్కువ చెప్పడానికి కుదరదు. అది It's a royally jubilant, it's a royally jubilant, it's a royally jubilant, it's a royally jubilant. Jai 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 He Rama Prabhu, Rama Prabhu. Jai 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 He Sarva Vibhu, Sarva Vibhu. Jai 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 He Rama Prabhu, Rama Prabhu. Jai 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 He Sarva Vibhu, Sarva Vibhu. It's a royally jubilant, Jaya 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 Rama Prabhu, Rama Prabhu. Jaya 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 He Sarva Vibhu. Jaya Anupama Gunahara Dasarathi, Jaya Hanya Manari Veera Dharmanidhi, Dharmanidhi. Jaya Jana Vinuta Vihara Gunasiddhi, Gunasiddhi. Jaya Janaki Chitta Chora Premanidhi, Premanidhi. It's royally jubilant, Jaya 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 Rama Prabhu, Rama Prabhu. Jaya 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 Jaya
सर्व विभो